కెనడాలో ఉన్న తెలంగాణ వారందరికీ తెలంగాణ రాష్ట్ర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళందరూ, ముఖ్యంగా కెనడాలో ఉన్న, అమెరికాలో ఉన్న మిత్రులందరూ కూడా ఎంతో శ్రమించినారు. మీ అందరి భాగస్వామ్యం ఈ యొక్క గెలుపులో ఉంది. ఇది తెలంగాణ ప్రజల విజయం, ఇది అమరవీరుల ఆత్మ త్యాగ ఫలం. ఇది ఈరోజు ఒక్కటే నేను మీకు మనవి చేయదలుచుకున్నది, ఈరోజు ఏ విధంగా అయితే మీరు సహకారం ఇచ్చినారో తెలంగాణ ఉద్యమానికి, ముందు కూడా తెలంగాణ పునర్నిర్మాణానికి, తెలంగాణ అభివృద్ధికి కూడా మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఆలోచించాల్సింది, ఉద్యమంలో పాల్గొన్న అందరికీ కూడా, అంటే మీ ఉద్యమకారులందరికీ, అమరవీరులందరికీ కూడా మేము అమరవీరులకు మా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఉద్యమకారులకు మా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. దీనికి నిజంగా చెప్పాలంటే అన్ని రాజకీయ పార్టీలు ఏవైతే పార్టిసిపేట్ చేసినాయో, అది టీఆర్ఎస్ కానీ, అదేవిధంగా న్యూ డెమోక్రసీ కానీ, సిపిఐ కానీ, కుల సంఘాలు కానీ, జేఏసీలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, అందరూ కూడా సకల జనులు ఈరోజు ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి, ఇది అందరూ సాధించిన విజయంగానే, ఇది తెలంగాణ ప్రజల విజయంగానే మనం భావించాలి. అందుకోసం ఈ రోజు పునర్నిర్మాణము, దేశం అభివృద్ధి, ఇలా మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా దేశం అభివృద్ధి చెందుతుంది, దేశకు భద్రత ఉంటుంది, నిరుద్యోగ సమస్య తీరుతుంది, అవినీతి రహితమైనటువంటి పరిపాలన వస్తుంది. ఈరోజు రైతులకు ప్రతి మోటార్కు కరెంటు సక్రమంగా వస్తుంది, ఇండస్ట్రీకి 24 గంటల కరెంటు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అదేవిధంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు కూడా కంట్రోల్ చేసేటువంటి శక్తి మోడీ గారికి ఉంది. ఈరోజు ప్రజల సమస్యలను గుర్తించి పరిపాలించే నాయకుడు ఈరోజు మనకు దొరకడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మోడీ గారి నాయకత్వంలో తెలంగాణను అభివృద్ధి చేసుకుంటామని చెప్పి కెనడాలో ఉన్న తెలంగాణ వాదులందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.